నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. మీకందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు. ఎన్నో విషయాలు ధర్మ సందేహాల రూపంలో, మనకి రాశి ఫలితాలు, పండగలకి సంబంధించి ఇలా ఎన్నో విషయాలు మనకి వివరిస్తూనే ఉంటారు శివప్రసాద్ గురువుగారు. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మేషరాశి మొదలు మీనరాశి వరకు అన్నిటిని నోట్ చేసుకోండి. ముఖ్యంగా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి ఏదైనా మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నా ఒకసారి చూపించుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ మీకు కలిగినా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక రాశి ఫలితాలు మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందండి జనవరి మాసం? వృషభ రాశి వారికి జనవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలవంతముగా ఉంది, యోగవంతముగా ఉన్నది. మీకు విజయము లభించేటువంటి వైపు మీ అడుగులు ఉండబోతున్నాయి అనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతున్నది. ఇష్టకార్య సిద్ధి, మీరు ఏదైతే ఇష్టముతో చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా బయటికి వెళతారో ఆ కార్యక్రమం మీకు జయము కలుగుతుంది గాక. అలాగే ధనలాభం, ఏ విషయంలోనైనా మీకు అన్ని ధనలాభమే అనేటువంటిది ఉన్నది. మీరు ఏదనుకున్నా ఎంతో కొంత దాంట్లో లాభమే ఉంటుంది గాక. సంతాన అభివృద్ధి అనేటువంటిది మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే ఇంతవరకు సంతానము లేని వాళ్ళు కావచ్చు, లేదా కుమారులకు ఒక వివాహ యోగంకు సంబంధించి కానీ, ఉద్యోగ సంబంధించింది కానీ, లేదా విదేశాలకు వెళ్ళాలని కానీ, ఇక్కడ సంతానము వలన మనకు సంతోషము కలుగుతుంది అంటే ఎలాగైనా తీసుకోవచ్చు. అందుకని ఏదైనా సరే సంతానము అభివృద్ధి ఇక్కడ కలుగుతుంది. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహముగా పాల్గొనడం అనేది జరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే కొన్ని విషయాలలో మీరే దీనికి ముందుండి సామాజిక సేవా కార్యక్రమాలకు మీరే శ్రీకారము చుట్టి అందరినీ మీరే పిలిచి ఒక ఉన్నతమైనటువంటి విధానముగా దాన్ని తీర్చిదిద్దే విధముగా చేయబోతున్నారు గాక. వృత్తి వ్యాపారాలపై ఇతరులపై ఆధిక్యత సాధిస్తారు. ఈ వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు అంటే మీ తోటి వాళ్ళు, సాటి వాళ్ళ కంటే కూడా మీరు మెరుగ్గా వ్యాపారం చేయగలుగుతారు అనేటువంటిది ఇక్కడ. అంతేకాకుండా ఆరోగ్య విషయాలంతా కూడా సామాన్యముగానే ఉంటుంది, యథావిధిగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక. విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది, అనుకూలవంతముగా ఉన్నది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి తీరుతారుగాక. గృహములో ఇంట్లో సంతోషకరమైనటువంటి వార్తలు, సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి గాక. చేపట్టిన పనులలో కార్యలాభం కలుగుతుంది. వాహనము వ్యాపారస్తులు వాహన యోగం అనేటువంటిది ఉన్నది. వ్యాపారస్తులకు మంచి లాభాలు రావటం అనేటువంటిది కూడా బాగా గడిస్తారు గాక. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలలో విజయము సాధించేటువంటి వైపుగా మీ యొక్క అడుగులు ఉండబోతున్నాయి. మీకు విజయం లభించి తీరుతుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చాలా అనుకూలవంతముగా సాగుతున్నాయి. ఏదనుకున్నా మీకు జరుగుతుంది గాక. ఈ మాసము చాలా యోగవంతముగా ఉన్నది మీకు అనేది తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి చాలా బాగుంది మాసం అంతా కూడాను. ఇక దైవారాధన, రంగుల దిక్కుల విషయం చెప్పండి గురుగారు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది అని అనుకుంటే అమ్మవారిని ఆరాధించండి, మీకు మేలు జరుగుతుంది. అలాగే ఎటువంటి వస్త్రాలు వేసుకుంటే ఈ మాసం అంతా కూడా కొంచెం అనుకూలిస్తుంది అని కనుక అనుకుంటే కుంకుమ కలర్తో ఉండేటువంటి వస్త్రాలు కొంచెం ధరించండి అప్పుడప్పుడు, లేదా దానికి సంబంధించిన వస్త్రము మీద వేసుకోవడం కానీ చూడండి, మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ ఉత్తరము దక్షిణము మినహా మిగతా అన్నీ కూడా పనికొస్తాయి. మూడు వ్యవహారాలు పనికొస్తాయి, మూడు దిక్కులు కూడా. ఇది ఓకే.
గురువుగారు చెప్పినటువంటి విషయాల్ని ఒకసారి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటం, అలాగే కుంకుమ కలర్ ఎక్కువగా ధరించడం, దక్షిణం మినహా మిగిలిన 3 దిక్కులు బాగా కలిసొస్తాయన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మీరు ఒక్కసారి జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడం అందరికీ శుభప్రదం, బావుంటుంది. మరి జాతకాల్ని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.